జై శ్రీకృష్ణ అండి. అందరికీ గొప్ప పదం ఛానల్కు స్వాగతము. నా పేరు గౌరీలత అలవర్తి. మనము కర్మయోగం చెప్పుకుంటున్నాము. పోయిన వీడియోలో మనము 3వ శ్లోకం చెప్పుకున్నాం కదా. అందులో భగవానుడు ఏం చెప్పారు, 2 రకాల నిష్ఠలు ప్రతిపాదించారు. ఒకటి సాంఖ్యుల కోసం జ్ఞానయోగము, అలాగే కర్మ మార్గాన్ని ఆశ్రయించిన వారికి కర్మయోగం గురించి చెప్పారు. ఈరోజు మనం 4వ శ్లోకానికి వెళ్దాము. न कर्मणामनारम्भान् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति. ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాము. నా అంటే కాదు, కర్మణాం అనారంభాత్ క్రియలు ఆరంభం చేయకపోవడము, నైష్కర్మ్యం క్రియారహిత స్థితి అంటే కర్మఫలాల పట్ల పూర్తిగా వైరాగ్యం ఉండడం, పురుష అశ్నుతే ఒక మనిషి పొందలేరు, నచ మరియు, నా అంటే కాదు లేదు, చ అంటే మరియు, సన్యాసనాత్ సన్యాసాన్ని అవలంబించటం వలన అంటే కేవలం బాహ్య త్యాగం వల్ల, ఏవం సిద్ధిం ఏవ సిద్ధిం నిజమైన సిద్ధిని మోక్షాన్ని సమధిగచ్చతి పొందగలడు. ఇంకా అర్థం ఏంటంటే కర్మలను ప్రారంభించకుండా అంటే వదిలేసి కర్మలు చేయకుండా వదిలిపెట్టేసి ఉన్నతమైన క్రియారహిత స్థితి అంటే నైష్కర్మ్యాన్ని ఏ మనిషి పొందలేడు. అలాగే కేవలం సన్యాసం అంటే బాహ్య త్యాగం ద్వారానే మోక్షం లభించదు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ముఖ్యమైన 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే నైష్కర్మ్యము. నైష్కర్మ్యం అంటే ఏంటి అంటే అది కర్మ చేయకుండా ఉంటే దాన్ని నైష్కర్మ్యం అంటారా? కాదు. కర్మఫలాల పట్ల ఆశ లేకుండా అంటే కర్తృత్వ భావము అంటారు కదా, అంటే నేను కర్తను అనే భావన లేకుండా చేయబడిన కర్మ ద్వారా అంతరంగిక శుద్ధి అనేది జరుగుతుంది. అలా అంతరంగిక శుద్ధి జరుగుతూ అది అలాగే కర్తృత్వ భావం లేకుండా మనం కర్మలు చేస్తూ వెళ్తే అది నైష్కర్మ్యానికి దారితీస్తుంది, ఆ స్థితికి దారితీస్తుంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మనం రమణ మహర్షిని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైనది, కేవలం సన్యాసం తీసుకోవడం వల్ల అంటే బాహ్యంగా త్యాగం చేయడం వల్ల సిద్ధి అనేది ముక్తి అనేది లభించదు. అంటే మనసులో కోరికలు ఉంటాయి, కేవలం వస్తువులు విడిచిపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మనము కొంచెము అంతర్దృష్టి సెగ్మెంట్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని నేను చూపించాను చూడండి. అవాయిడెన్స్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ అంటే ఆధ్యాత్మికంగా చూస్తే తప్పించుకోవడం అంటే పనులు చేయకుండా తప్పించుకోవడం ద్వారా మనకి విముక్తి అనేది ఉండదు. మనం ప్రాపంచికంగా చూస్తే కూడా మనకి ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా మనకి ఒక క్లిష్టమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకుంటే ఆ సమస్య తీరదు కదా. మనసు తరచూ ఏం చేస్తుందంటే కష్టతరమైన పనులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి నుండి పారిపోవాలని ఆశపడుతూ ఉంటుంది. అర్జునుడు ఆ ప్రయత్నమే కదా చేశాడు. భావోద్రేకాలకు లోనయ్యాడు, తర్వాత బాంధవ్యాలని మోహంలో చిక్కుకొని పోయి యుద్ధం చేయనని గాంధీవం వదిలేశాడు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, పని చేయకపోవడం వల్ల విముక్తి అనేది ఉండదు. అది సమస్య నుండి విముక్తి రాదు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనకు ముక్తి రాదు. నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్విరామంగా చేస్తూ వెళ్తే అది నైష్కర్మ్యానికి దారితీస్తుంది, ఆ స్థితికి దారితీస్తుంది. అక్కడే నీకు మనశ్శాంతి అనేది దక్కుతుంది, ముక్తి ఇక్కడే దక్కుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇందులో మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే, కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పింది ఏంటంటే, ఇప్పటి మనము మోడర్న్ టర్మినాలజీలో చూసుకుంటే దాన్ని యాక్టివ్ కోపింగ్ అంటారు. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే క్రియాశీల పరిష్కారం అంటే కర్మ ద్వారా పరిష్కారాన్ని వెతుక్కోవడం.
అంటే ఈ దృష్టికోణంలో మనిషి సమస్యను ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. సమస్య యొక్క మూలాన్ని అంటే రూట్ కాజ్ అనే దాన్ని నేరుగా పరిష్కరించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇంకా సమస్య అనేది సమసిపోతుంది. లేదా మనకి మూలానికి మనం చేరుకోలేము అని అనుకుంటే కనీసం ఆ క్రియాశీలత వల్ల ఇప్పుడున్న పరిస్థితి మెరుగుపడటానికి చర్య తీసుకోవచ్చు. దాని ద్వారా అంటే సమస్యని అవాయిడ్ చేద్దామని అనుకోకుండా దాన్ని అడ్రస్ చేయడము అనేది మనం చేయాలి. దీన్ని యాక్టివ్ కోపింగ్ అంటారు. కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పింది ఇదే. ఇప్పుడు యాక్టివ్ కోపింగ్ అనేది ఈ స్కిల్, ఈ లైఫ్ స్కిల్ అని చెప్పుకుంటున్నాం కదా, అది ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాక్టివ్ కోపింగ్ని అలవర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ప్రోయాక్టివ్ యాక్షన్ టేకింగ్, అంటే చొరవ తీసుకొని పనులు చేయడం అన్నమాట. వాళ్ళు ముందుకు పడతారు, ప్రోయాక్టివ్గా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే దాని గురించి ఆలోచిస్తారు, దాని యొక్క పరిష్కారానికి మార్గాలు వెతుకుతారు. ఇంకొకటి ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్, నాట్ అవాయిడెన్స్. అవాయిడ్ చేయరు, వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలని చూస్తారు. అలాగే కరేజ్ టు ఫేస్ డిస్కంఫర్ట్, అంటే ఏంటి, సమస్యలు పరిష్కరించుకునే సందర్భాల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే అసౌకర్యాలకు మనము అసౌకర్యాలు చూస్తూ ఉంటాం. అంటే మనకు ఎదురవుతూ ఉంటాయి. అంటే మనకు నచ్చని వాళ్ళతో సంభాషించాల్సి రావచ్చు, లేదా ఇష్టం లేని స్థలాలకు వెళ్ళాల్సి రావచ్చు. అలాంటి అసౌకర్యాలను భరించి ముందుకు సాగగలగడం, ఆ యొక్క లక్ష్యం ఉంటుంది వాళ్ళకి. తర్వాత సెల్ఫ్ రిఫ్లెక్షన్, అంటే ఆత్మ పరిశీలన. అంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు, అలాగే మన యొక్క పనులు, మనం చేసే చర్యలు లోతుగా పరిశీలించుకుని దానిలో ఏమున్నాయి, ఇది సరిగానే చేస్తున్నానా నేను, లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా, అలాంటి ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనే క్వాలిటీ వాళ్ళలో ఉంటుంది. తర్వాత అడాప్టేషన్ అంటే అనుకూలత, అది ఒక లక్షణం. అంటే మనల్ని మనం అనుకూలంగా మలుచుకోవడం, సందర్భాలకి మనుషులకి అనుకూలంగా ఉండడం. అంటే ప్రతి సందర్భానికి మనము తగినట్టుగా మనం మారిపోతూ ఉండాలా, ఇంకా అప్పుడు మన ఐడెంటిటీ ఏంటి, మన విలువలు ఏమైపోతాయి అని అలా ఆలోచించాల్సిన అవసరం లేదు అంత డీప్గా. ఎందుకంటే ఏదైనా సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే దానికి సంబంధించిన మనుషులు, దానికి సంబంధించిన స్థలాలు, దానికి సంబంధించిన పరిస్థితుల్లో మనము ఇమిడిపోగలగాలి. అప్పుడే ఆ యొక్క సంక్లిష్ట పరిస్థితి నుంచి మనం బయటపడగలుగుతాం. అడాప్టేషన్ అంటే అదే. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక వర్డ్ దీంట్లో ఏముంది, ప్యాసివ్ అవాయిడెన్స్. ఈ ప్యాసివ్ అవాయిడెన్స్ అనేది అంటే ఈ లక్ష్యం ఉన్న వాళ్ళు, అంటే పనులు చేయకుండా తప్పించుకోవటం ప్యాసివ్ అవాయిడెన్స్ అంటే. వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ప్యాసివ్ అవాయిడెన్స్ అనేది ఎందుకు వస్తుందంటే అది ఒక స్పందన, భయంతో మనం స్పందించేది ప్యాసివ్ అవాయిడెన్స్. అంటే సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనిషి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అని చూస్తారు. వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రోకాస్టినేషన్ అంటే వాయిదాలు వేయడం, చేయవలసిన పనులు వాయిదాలు వేయడం. అంటే ఏదో ఒక అసౌకర్యం అనేది ఉంటుంది, దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో వాయిదా వేస్తూ ఉంటారు, లేదంటే డిలే చేస్తూ ఉంటారు. రెండవ లక్షణము డినయల్,
అంటే అసలు సమస్య లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడ సమస్య ఉంటుంది కానీ ఏదీ లేదు, సమస్యే లేదు అన్నట్లు వాళ్ళ ఆలోచన ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. తర్వాతది ఎమోషనల్ విత్డ్రాల్. అంటే భావపరంగా మనల్ని మనం దూరం చేసుకోవడం. అంటే ఒక విషయం పట్ల మనకి ఏదైనా ఒక అయిష్టత ఉంది అనుకోండి, దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడకపోవడం. ఒకరి వల్ల మనం ఏ ఏ రకంగానో బాధపడ్డాము లేదంటే ఇబ్బంది పడ్డాము అనుకోండి, అసలు వాళ్ళు కలిస్తే కూడా మాట్లాడకుండా పోవడము. వాళ్ళు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తున్నారు, పార్టీకి వెళ్తున్నారు అంటే దానికి మనం వెళ్ళకుండా అవాయిడ్ చేయడము. వాళ్ళ గురించి మాట్లాడినా ఇష్టం లేకుండా వెళ్ళిపోవడము. దీన్ని ఎమోషనల్ విత్డ్రాల్ అంటారు. ఇక తర్వాతది బ్లేమింగ్ అదర్స్ ఆర్ ఫేట్. అంటే మనకొచ్చి ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది నాకు రాకూడదు, దానికి నేను కారణం కాదు, దానికి ఎవరో వేరే వాళ్ళు కారణము. లేదు ఎవరు దొరకలేదంటే మన తలరాత అని చెప్పి సరిపెట్టుకుంటాం. అది ప్యాసివ్ అవాయిడెన్స్ లక్షణాలు. అర్జునుడు అంటారు కదా, నేను ఎవరిని చంపలేను, నా చేతులకు రక్తం అంటకూడదు. అంటే ఇది ఒక సమస్యను తప్పించుకునే విధానం అన్నమాట. కానీ కృష్ణుడు ఏం చేస్తాడు, అర్జునుడికి యాక్టివ్ కోపింగ్ స్కిల్స్ నేర్పుతూ దాని వైపు నడిపిస్తాడు. అంటే యాక్టివ్ కోపింగ్ అంటే ఏం లేదు, చర్య తీసుకోవడం మరియు సమస్యలకు పరిష్కారం కనుగొనడం. అది చర్యల ద్వారా కర్మలు చేస్తూ. ప్యాసివ్ అవాయిడెన్స్ అంటే భయపడి ముఖం తిప్పేయడం. మనకి గీతలో భగవాన్ చెప్తారు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ వశంలో ఉన్న దానిని దృఢంగా చెయ్యి, ఫలితాన్ని ఆశించకు. తప్పించుకోకుండా కర్మ చేసి పరిష్కారాన్ని కనుక్కో. ఈ యాక్టివ్ కోపింగ్ అనేది చాలా గొప్ప లైఫ్ స్కిల్. మనకు భగవానుడు గీత ద్వారా అందించిన చాలా గొప్ప లైఫ్ స్కిల్ యాక్టివ్ కోపింగ్ అనేది. ఇదండి ఈ వీడియోలో విశేషాలు. మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో 5వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు జై శ్రీకృష్ణ.